అందరూ చెరువులలో కొంచెం పార్ట్ కబ్జా చేసుకొని బిల్డింగ్లు కడితే ఓవైసీ వాళ్ళు చెరువు లోపలనే కాలేజ్ కట్టేశారు. సో దానికి వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఏంది, దాన్ని ఎట్లా కవర్ చేస్తున్నారు ఏమని అంటే, మరి జిహెచ్ఎంసీ ఆఫీస్ ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్లోనే ఉన్నాయి కదా, మరి అవన్నీ కూడా కూలగొడతారా అన్నారు. యాక్చువల్గా నువ్వు చెప్పాల్సింది ఏంటి, మీరు కబ్జా చేశారా లేదా అనే దానికి ఆన్సర్ ఇవ్వాలి. మీరు అదే ఆన్సర్ ఇవ్వకుండా జిహెచ్ఎంసీ ఆఫీసు, సిసిఎంబి వీటి గురించి మాట్లాడతారేంటి? మీరు చేశారా లేదా అది చెప్పండి. అది చెప్పకుండా వేరే వేరే టాపిక్ ఆఫ్ డిస్కషన్స్ ఎందుకు? ఇంకొకటి, అక్బరుద్దీన్ ఓవైసీ ఏమో నన్ను ఏమైనా చేసుకోండి కానీ కాలేజ్ నేమ్ చేయొద్దంట. బిల్డింగ్ నదిలో ఉంది కాబట్టి, నీళ్ళలో ఉంది కాబట్టి, రేపు వర్షాలు పడ్డా ఏమన్నా వచ్చినా ఆ వాటర్ అనేది అక్కడ స్టోర్ అవ్వాలి. నిన్నేం చేస్తే జనాలకి ఏం ఉపయోగము? డైవర్షనల్ పాలిటిక్స్ ఎందుకు ఇక్కడ? ఇంకొకటి, స్టూడెంట్స్ మీదకే వదిలేస్తాము వాళ్ళే చూసుకుంటారు అంట. అంటే ఇక్కడ మతాన్ని తీసుకురావాలి. మళ్ళీ అక్కడ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఏదో మతాన్ని ఏదో అన్నారు అన్నట్టుగా వచ్చి వీళ్ళ మీద అటాక్ చేయడము, అక్కడ కొంచెం డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తారు. సో దీనికి సొల్యూషన్ ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే, వేరే వాళ్ళందరివి డెమాలిష్ చేస్తారు కదా, వేరే వాళ్ళు అన్ని డెమాలిషన్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మీద ఒక ప్రెజర్ బిల్డ్ అవుతుంది ఓవైసీ వాళ్ళ మీద. సో వాళ్ళే ఓకే కావాలంటే వచ్చి చేసుకోండి డెమాలిషన్ అన్నట్టుగా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఓవైసీ కంపల్షన్తో ఇండియా ఫ్లాగ్ ఎట్లయితే పట్టుకున్నాడో సిఏఏ వాటి అప్పుడు, అట్లా ఆ కంపల్షన్ అనేది క్రియేట్ చేస్తారనమాట, పియర్ ప్రెజర్.